గతంలో కేసీఆర్ అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైనా వాళ్ళు నాకు పిలిచి అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చినారు. వారికి నేను కృతజ్ఞుడిగా ఉంటాను. ముఖ్యంగా చాలామంది ఏమనుకుంటారంటే ఒక ప్రభుత్వానికి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఇంకో ప్రభుత్వానికి దూరంగా ఉంటాడని అనుకుంటారు. కానీ నాకు మట్టుకు నేను ఈ రాష్ట్రానికి తెలంగాణకు దగ్గరని కాబట్టి బహుశా ప్రభుత్వాలు కూడా నన్ను దగ్గరికి తీస్తున్నాయి లేదా నాకు ఇటువంటి అవకాశాలు ఇస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఈ యూనివర్సిటీ నాకు బాగా తెలిసిన యూనివర్సిటీ. నేను ఒక 32 సంవత్సరాలు యూనివర్సిటీలో పనిచేసాను. ఒక రకంగా నా లైఫ్ని మౌల్డ్ చేసినటువంటి యూనివర్సిటీ. ఇవాళ యూనివర్సిటీని కూడా కొంత నేను కాంట్రిబ్యూట్ చేయాల్సినటువంటి బాధ్యత నాకు ఉందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆ దిశగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తాను. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఒక సెకండ్ గ్రేడ్ యూనివర్సిటీ అనేటువంటి అపోహ నుంచి పూర్తిగా దీని ఒక నంబర్ 1 యూనివర్సిటీగా చేయాలనేటువంటి లక్ష్యం ఉంది. దానికి కావాల్సినటువంటి ప్రణాళికలు, అది ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ అనండి, లేకపోతే మిగతా ఏవైనా ఒక డిజిటల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి యూనివర్సిటీని ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచనతో నేను ఉన్నాను.